నిన్న నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అనే యాప్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇది పూర్తిగా పార్టీకి సంబంధించిన యాప్. ఈ యాప్లో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ యాప్ అనేది కూడా ఒక వేదిక లాంటిది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, కార్యకర్తలకు కూడా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఉపయోగించాలని చెప్పేసి, ఇటీవల మనం ఏదైతే సోషల్ మీడియాలో పెడుతున్నామో, ఈ సమాజంలో జరుగుతున్న దురాఘాతాలు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే వాళ్ళందరూ కూడా ఎవరైనా సతాయించేది కానీ ఏదైనా కానీ సోషల్ మీడియాలో పెడితే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పెడితే వెంటనే దాన్ని కూడా తొలగించడం కూడా జరుగుతూ ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా ఎవరు కానీ తొలగించడానికి వీలు లేకోకుండా ఈ యాప్ను కూడా రూపొందించి మన పార్టీనే కూడా రూపొందించింది. అందుకు దీనివల్ల ఒక అనుసంధానం మాత్రమే కాదు, నాయకత్వానికి, మన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తకు మనం ఏదైనా కానీ మన కష్టాలు వచ్చినా, లేకపోతే మన పార్టీకి జరుగుతున్న ఏదైనా కానీ వ్యతిరేకంగా జరుగుతున్న ఏదైనా విషయాలు కూడా చెప్పాలంటే, అధినాయకత్వం చెప్పాలంటే ఈ యాప్ ద్వారా కూడా మనం చేరవేసేదానికి కూడా పూర్తిగా కూడా అవకాశాలు కూడా ఉంటాయి. వెంటనే కూడా మనం ఏం పెట్టినా కూడా వెంటనే కూడా మన నాయకత్వం పైనుండే వారు చూసుకు కూడా స్పందించేదానికి అవకాశం అనేది కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నుంచి జరుగుతున్న సమాజంలో జరుగుతున్న కానీ, ముఖ్యంగా అణగారి వర్గాలను అణిచే విధానాలు కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి కార్యకర్త అప్పటికప్పుడు కూడా ప్రపంచానికి కూడా తెలియజెప్పాల్సి ఉంది ఈ యాప్ ద్వారా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈరోజే ఇప్పుడే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో ఉండే ప్రతి కార్యకర్త, పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుతాం. మన అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జగనన్న 2.0 సూపర్ యాప్ను ఈరోజు ఆ బ్రోచర్లను ఆవిష్కరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ శ్రేణులపైన జరుగుతున్నటువంటి దాడులను ప్రతి ఒక్కటిని కూడా ఇందులో పొందుపరిచి ప్రపంచానికి ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, యూత్ వింగ్, అలాగే స్టూడెంట్ వింగ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతుందో, వాళ్ళు ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతుగా, ప్రజలకు మద్దతుగా ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ పోస్టుని వెంటనే తీసేయడము, ఆ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడము, పోలీసులు కొట్టడము, ఇవన్నీ చేస్తూ ఇట్లాంటివి చూపించకుండా ఎంతసేపు ప్రభుత్వానికి మద్దతుగా అధికారులందరూ నిల్చున్నారు. కాబట్టి ఈరోజు మా పార్టీ అఫీషియల్ యాప్ జగనన్న 2.0 ఈ యాప్లో మన బాధలు, మన కష్టాలు, ఇక్కడ జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతి ఒక్కటి కూడా పోస్ట్ చేసి ప్రజలకు మద్దతుగా, పార్టీ నాయకులకు, కార్యకర్తలు తోడుగా ఉండే ఈ యాప్ను ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సైనికులు, కార్యకర్త, ఇంట నుండి ప్రతి అభిమాని డౌన్లోడ్ చేసుకోవాలని మరీ కోరుతున్నాం. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్.